పర్వతం తెచ్చి లక్ష్మణుడు ప్రాణాలు కాపాడాడు. ఇక 1, 2 అని కాదు, హనుమంతుడిని ఎవరైతే పూజిస్తారో వారందరికీ కూడా రక్షణగా ఉంటాడు ఆయన. మన దగ్గరికి శత్రువులు కానీ మన కొట్టడానికి వచ్చినా, మన తిట్టడానికి వచ్చినా, మన ఏదైనా చేద్దాం అనుకున్నా, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మనకి దెబ్బకూడదాం అనుకున్నా హనుమంతుడి ఆరాధన చేస్తే అవన్నీ కూడా తిరిగి వాళ్ళకే వెళ్ళిపోతాయి. అంటే ఎటువంటి చెడు చేద్దామనుకున్నా మనకి హనుమంతుడు రక్షణగా ఉంటాడు. మహాబలుడు, ఆయనకున్నంతటువంటి బలం ఏ దేవుడికి లేదు. అంటే ఎటువంటి కార్యాన్ని చేయాలన్న రామకార్యాన్నే ఆయన నిర్విఘ్నంగా కొనసాగించాడు. అంటే ఆయనకి ఒక సుందరకాండలో ఒక చిన్న విషయం చెప్పి మీకు ముగిస్తాను. సుందరకాండలో రామకార్యం కోసం అని చెప్పి హనుమంతుడు బయలుదేరాడు. మీరు గమనించారో లేదో, చాలా మంది రామాయణం చదివి ఉండొచ్చు, విని ఉండొచ్చు. ఇంతమంది వానర సైన్యం ఉన్నప్పుడు, ఇంతమంది వానర సైన్యం ఉన్నారు కదా, వారెవ్వరికీ కూడా రాముడు అంగుళకి ఇవ్వలేదు. ఓన్లీ ఆంజనేయ స్వామికి ఎందుకు ఇచ్చాడు? అందరికీ ఇవ్వాలి కదా. మరి సీత ఎక్కడుందో తెలియదు, 4 దిక్కులకి పంపించారు వానర సేన అంతా కూడా. ఆంజనేయ స్వామిని దక్షిణ దిక్కుగా వెళ్ళమన్నారు. బయలుదేరాడు. రాముడు ఏం చేశాడు? ఆంజనేయుడికి మాత్రమే తన ఉంగరాన్ని ఇచ్చాడు, నాకు గుర్తుగా సీతాదేవిని చూపించాడు. ఆయనకి ఎలా తెలిసింది ముందుగా అంటే, హనుమంతుడు మాత్రమే ఆ కార్యం నెరవేర్చగలడు, మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేరు అని